నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో గణనీయంగా అభివృద్ధి పనులు. సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, 97 కోట్లు మంజూరు. రమేష్ హాస్పిటల్లో అవయవదానం, తిరుపతికి ప్రత్యేక విమానంలో గుండె తరలింపు. సకాలంలో స్పందించి సొంత ఖర్చుతో ప్రయాణ వసతులు కల్పించిన మంత్రి లోకేష్ కు హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞతలు. సీఎం ఆర్ఎఫ్ రుణాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు గల్లా, నక్క ఆనందబాబు. రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. దేశ సమైక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపణలు. పోలవరం నిధులు మళ్లించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా. మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్. సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం క్రింద 97.52 కోట్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రాజెక్టుల వలె ఈ ప్రాజెక్టుకు కూడా అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సూర్యలంక బీచ్ ప్రాముఖ్యత, పర్యాటకంగా పెరగనున్న అభివృద్ధి తదితర వివరాలను డిపిఆర్ ద్వారా కేంద్ర పర్యాటక శాఖకు పలుమార్లు వివరించినట్లు పెమ్మసాని చెప్పారు. తద్వారా ఈ ప్రాజెక్టుకు గురువారం ఆమోదం వచ్చినట్లు తెలియజేశారు. సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ₹1 కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. తిరుపతికి గుండె తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ కు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ మమత మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ చెరుకూరి సుష్మా అవయదానంతో తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో మరొకరికి ప్రాణదానం చేసేందుకు మంత్రి నారా లోకేష్ కు ఒక మెసేజ్ చేశామని తెలిపారు. అయితే మంత్రి లోకేష్ సకాలంలో స్పందించి తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తను చనిపోతూ మరికొంతమందికి ప్రాణదానం చేసేందుకు, అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన సుష్మా కుటుంబ సభ్యులను అభినందించారు. మేము సడన్గా ఫేస్ చేసాము ఈ సిచ్యువేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes టైం. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఈస్ దేర్ డెసిషన్ ఓన్లీ. ఆ చనిపోతున్న ఆవిడ ఇంకొక 7-8 మందిని బతికిస్తున్నారు కాబట్టి. రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్కి అండి.
ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 15 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి, కానీ ఆయన చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక 7-8 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. ఎవరెవరైతే ఇలా అవయవ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు. కథ యాక్చువల్గా డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే అది బెటర్ ట్రీట్మెంట్. మనం ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు 100 మందికి ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్తో ఉన్న వాళ్ళు ఉన్నారో ట్రాన్స్ప్లాంట్ జరిగేది 10 లోపే, అంటే 10% లోపే వాళ్ళకి ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. దాంట్లో కూడా మనకి లైవ్ను క్యాడవరిక్ అంటే ఎవరైతే జీవన్ దాన్ ద్వారా ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఇలా గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా మనం ఇంకా ఈ క్యాడవరిక్ ప్రోగ్రామ్ అనేది పెంచితే సో పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఇంకా ఎక్కువ దొరికి వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే డయాలసిస్ మీద ఉంటే యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది, ఒక 5 to 10 years మాత్రమే ఉంటుంది. అదే ట్రాన్స్ప్లాంట్ అయితే వాళ్ళు 20-30 ఏళ్ళ వరకు హ్యాపీగా వితౌట్ డయాలసిస్ జీవించవచ్చు. అప్పుడు జీవన్ దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది. ఆ విధంగా ఆ అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి. అదే కనుక ఆ సహాయం కనుక లోకేష్ గారి దగ్గర నుంచి మనకు రాకపోయి ఉంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది. సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్ లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి. సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ అవయవ దానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళ ఒక సెకండ్ లైఫ్ కోసం. సో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లామాధవి సిఫారసుతో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే గల్లామాధవి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవిని అని ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, పేదలకు ఆపన్నహస్తం అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయలు అందించి ఇంటి పెద్ద కొడుకుగా చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. అడిగిన వెంటనే అతి తక్కువ సమయంలో తమను పెద్ద మనసుతో ఆదుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయంలో అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు 2 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికైనా ఖర్చు ఏంటంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు, నేను చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు, సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు, పుష్ చేశారు. సో సర్జరీ అయిపోయిన 2-3 months కి మేము వెంటనే వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గర మాధవి గారి దగ్గరికి వచ్చి మేము అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత తొందరగా ఇది మార్చి ఇంత తొందరగా మాకు 7 లక్షలు దాకా ఇప్పించారు ఆవిడ. దాన్ని చాలా 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 గుణపడి ఉంటాం ఆవిడకి. వేమూరు నియోజకవర్గంలో ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం చెక్కులను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎం అజయ్ ఉన్నతి రుణాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి
వేమూరు నియోజకవర్గానికి సంబంధించి 13 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 23 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పంపిణీ చేశారు. మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, మహిళ తన కాళ్ళ మీద తను నిలబెట్టుకోవాలి, కుటుంబాన్ని ధైర్యంగా పోషించి ముందుకు తీసుకెళ్లే స్వతంత్రత మహిళకు ఉండాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందు నిలబెట్టాలనే అంతకుముందు ఎంతమంది ఆలోచన చేసినా అది ఆచరణలో తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంఘాలు, ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతం చేసినాక వ్యవస్థని ఇంకా ఎవరు వచ్చినా కూడా తర్వాత మధ్యలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ వ్యవస్థను కొనసాగిస్తూ వచ్చారు. అంతేగాని దీని యొక్క ఆద్యుడు మాత్రం చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోకూడదు. ఈరోజు మళ్ళా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గెలిపించారు మీరందరూ. మళ్ళా అప్పటి నుంచి కూడా ఇదే ఆలోచన. సత్తెనపల్లి నియోజకవర్గంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం 27వ వార్డు నందు సత్తెనపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ముస్లిం పేదలకు సత్తెనపల్లి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసం అంతా కూడా ఒక్క పొద్దులుండి చాలా పవిత్రంగా ఉండి దాన ధర్మాలు చేస్తూ ముస్లిమ్స్లో పేదవాళ్ళు కూడా పండగ జరుపుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ముస్లిం యూత్ అందరూ కూడా కలిసి పెద్దల సహకారంతో మరి ఈ రోజున మీ అందరికీ ఎంతమంది 1000 మందికి ఈ రోజున 1000 కుటుంబాలు పండగ రోజు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మనసుతో దేశ సమైక్యతను దెబ్బతీసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ డాక్టర్ ప్రవీణ్ పగడాల హత్య రాజకీయ హత్య అని, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని అన్నారు. ఒక జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరకడం కేంద్ర వైఫల్యమేనని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థల చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధాని పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని అన్నారు. మరి దానిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. బీసీ మహిళ విడుదల రజనీపై సిఐడి దర్యాప్తు చేయడాన్ని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై సానుభూతి పెరిగిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందన్నారు. పాస్టర్ ప్రవీణ్ హత్య ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఢిల్లీలో ఒక జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. నేను చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఇది ప్రభుత్వానికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, అమిత్ షాకు తెలియకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆడపోయినాయా? ఆ పాప చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే రజని, విడుదల రజని 1 కోటి రూపాయలు తిన్నదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే, పోలవరం ప్రాజెక్టు పైన 1000 కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ చేయకూడదు? మరి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈరోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగా
పోయింది, అయిపోయింది. జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడప్పుడు ఆయన ఈద్గాలు అది రంజాన్ వేడుకలు అటు ఇటుకు వచ్చిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పైన సానుభూతి మొదలైంది. ఈ రోజు నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ఏపీ తెలంగాణ యువ కేంద్ర రాష్ట్ర డైరెక్టర్ అంశుమన్ ప్రసాద్ తెలిపారు. గుంటూరులో అంశుమన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఏపీలోని 26 జిల్లాలను కలుపుకొని 9 చోట్ల జిల్లా స్థాయి యువజన పార్లమెంట్ నిర్వహించినట్లు చెప్పారు. ఇందులోని విజేతలతో నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం గుంటూరు జిల్లా యూత్ ఆఫీసర్ దేవిరెడ్డి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. Then another very important thing, Andhra is supplying probably not only India, half of the world, that is dry fish. Kakinada is the place which supply dry fish to entire country. So we are the people of a beautiful state, beautiful people of a beautiful state, and we should encourage people's participation in all developmental activities. If people will be alert, if people will be vigilant, then everything will be correct. I know in some of the villages where the villagers were alert and vigilant, there the quality of the village road is different. Quality of government constructions is different. But where the people are dormant, there the quality of construction and government work is deplorable. So now time has come, we can వికసిత్ భారత్ @2047కి సంబంధించి మనకి యూత్ పార్లమెంట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ యూత్ పార్లమెంట్ అనేది 3 వింగ్స్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నోడల్ కేంద్ర, సెకండ్ వచ్చేసి స్టేట్ లెవెల్, థర్డ్ వచ్చేసి నేషనల్ లెవెల్. సో అయితే ఆల్మోస్ట్ నోడల్ కేంద్ర అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 నోడల్ కేంద్రాస్ ఏర్పాటు చేశారు. ప్రతి నోడల్ కేంద్రాల్లో 10 మందిని ది బెస్ట్ తీయడం జరిగింది. సో అదేవిధంగా రేపు అనగా 28వ తారీఖు నాగార్జున యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ ఏర్పాటు చేశాము. ఈ స్టేట్ లెవెల్కి టోటల్గా 9 మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి 9 నోడల్ కేంద్రాస్ నుంచి 9 మంది హాజరవుతారు. అందులో మనం ది బెస్ట్ 1, 2, 3 అనేది సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3న నేషనల్కి వెళ్ళడం జరుగుతుంది. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం నిధులను గత ప్రభుత్వం మళ్లించిందని నిరూపిస్తే సీఎం చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని సవాల్ చేశారు. జగన్పై బురద జల్లడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వ్యవహారం ఇళ్లు ఖాళీ చేసిన తర్వాత తగలపెట్టినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పడం మనం చేస్తున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేసావు, చేస్తానన్నావు. 13-14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా. పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళడం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడు. ఎందుకు ముఖ్యమంత్రి వెళ్తాం అక్కడికి నాకు అర్థం కాలేదు. వీళ్ళు అక్కడ ఏం చేస్తావు? ఉన్నవాళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు ఏం సాధించావు? దుర్మార్గుడు కాదని చెప్పా. కాకపోతే ఇల్లు ఖాళీ చేసి మా ఇల్లు పోయింది రాజేద్దాం అంటున్నాడు. అంటే తప్పన్నా అని చెప్తున్నా. తప్పునైనా కృష్ణదేవరాయలు గారు, మీరున్నప్పుడే కదా ఇక్కడ కుంభకోణం జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణ తప్పు. మీరు అట్లా ఆరోపించే అర్హత మీకు లేదని చెబుతున్నా. మదర్సా అరేబియా దారుల్ ఉలూంలోని విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా నేర్పించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండడం అభినందనీయమని నసీర్ అహ్మద్ అన్నారు. మదర్సా అరేబియా దారుల్ ఉలూం నందు విద్యార్థులు 15 నెలల్లోనే పవిత్ర ఖురాన్ను కంఠస్థం చేయడం సంతోషకరమని చెప్పారు. 15 మంది పిల్లలు నజీర్ అభ్యసించడం పట్ల ఆయన విద్యార్థులను అభినందించారు. ప్రత్యేక మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో మదర్సా అరేబియా దారుల్ ఉలూం డైరెక్టర్
అబ్దుల్ గఫర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇస్లాం పండితులు కారీ ఉస్మాన్, ముఫ్తీ రహమతుల్లా ముజాహిద్, మౌలానా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 9 మంది ఆడపిల్లలు, 5 మగపిల్లలు ఖురాను పూర్తిగా చేసిన సంతోష సందర్భంలో అందరూ ముఫ్తీలు, ఉలమాలు, అదేవిధంగా మా ప్రజలు వారి యొక్క ధైర్యాన్ని వారిని ప్రోత్సహించడానికి అందరూ వచ్చి వారికి ముబారక్బాద్ చెప్తున్నారు. కాబట్టి మన అబ్దుల్ గఫార్ సాహబ్ గారు ఇక్కడ మదరసా ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు స్టేట్ సిలబస్లో గొప్ప రిజల్ట్గా సాధిస్తూ మన యావత్తు ఒక గుంటూరు నగర ప్రజలకు ఎంతో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి పిల్లలలో ధార్మిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకుంటూ మరీ చాలా చాలా ఉన్నత శిఖరాలకు ఈ పిల్లలు చేరుకుంటారని మేము భావిస్తూ గుంటూరు ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ కేవలం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు అరబిక్ ఎడ్యుకేషన్ కూడా తీసుకుని వెళ్తూ ఈరోజు ఒక అబ్బాయి ఖురాన్ కంప్లీట్ చేయడం, అలాగే 4 హిఫ్జ్ చదవడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్ స్టడీస్తో పాటు పిల్లల్ని ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించాలనే ఒక ఆలోచనతో ఎవరు ఆలోచించినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ సెక్టార్లో కృషి చేస్తూ ముస్లిమ్స్లో ఉన్నటువంటి అన్ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టేటువంటి విధంగా, అలాగే ఇస్లామీ ట్రెడిషన్ను కూడా వాళ్ళలో పెంపొందించేటువంటి విధంగా ఈ కార్యక్రమం తీసుకున్న గఫార్ గారికి, అలాగే భారతదేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన జన స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో తమ తొలి శాఖను గుంటూరులో ప్రారంభించింది. గుంటూరులో ఉన్న కొత్త శాఖ డిపాజిట్లు, గృహ రుణాలు, బంగారు రుణాలు, సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ వాహన రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యవసాయ రుణాలు వంటి విస్తృత శ్రేణి బ్యాంక్ ఉత్పత్తుల మరియు సేవలను అందించనుంది. జన స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్స్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ, అతి ముఖ్యమైన వాణిజ్య వ్యవసాయ కేంద్రమైన గుంటూరులో మా మొదటి శాఖను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మా నెట్వర్క్ ను విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. Delighted that Shri Shyam Polisetti could be here with us today as our guest of honor and chief guest. It's our first branch in Andhra Pradesh. It's very important to us because we clearly see Jana Small Finance Bank playing a role in the economic development of the state, which I am very, very sure is positive as we go along. పోలిశెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలిశెట్టి మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య మరియు వ్యవసాయ కేంద్రంగా శక్తివంతమైన వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలకు నిలయంగా గుంటూరు ఉందన్నారు. అందుబాటులో అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో గల్లా మాధవి పాల్గొన్నారు. First one being Guntur and me opening a branch. There are a lot of firsts here. I'm associated with you, and with the current government's growth path in mind, I think you are here at the right time, and I think your branch will do very well, and I hope very soon you will do a lot of business and you will be in the top 5 in Guntur. Thank you for your Thank you. చాలా నమ్మకాన్ని చెరగొన్న బ్యాంక్ అయితే ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరులో వీరు స్థాపించుకోవడం జరిగింది. ఇదే విధంగా 12 బ్రాంచులతో విస్తరించడానికి వీరు చాలా సుముఖతతో ఉన్నారు. ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ల నుంచి ఇటు బీపీఎల్ మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు, ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది. అదేవిధంగా లాకర్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ది మ్యాక్సిమం లోన్ అమౌంట్స్తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు. కిమ్స్ సికిరా హాస్పిటల్లో సంక్లిష్టమైన స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు.
76 ఏళ్ల వ్యక్తి స్ట్రోక్కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ కుడివైపు శరీర భాగం తరచూ బలహీనతకు గురికావడంతో న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పరీక్షలు నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మణరావు బ్రెయిన్ యాంజియోగ్రామ్ నిర్వహించగా మెదడులో రక్తనాళాలు బలహీనపడినట్లు గుర్తించారు. డ్యూయల్ యాంటీ ప్లేట్లెట్ థెరపీని ఉపయోగించి న్యూరో ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ శస్త్రచికిత్స చేశారు. దీంతో రోగి పరిస్థితి మెరుగైంది. చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని కిమ్స్ శిఖర హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ అభినందించారు. కార్యక్రమంలో రాజశేఖర్ మాలంపాటి తదితరులు పాల్గొన్నారు. ఈయనకి ఏం జరిగిందంటే యాంజియోగ్రామ్లో జనరల్గా ఈ గొంతు దగ్గర యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్రెయిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఆ బ్రెయిన్ యాంజియోగ్రామ్లో అన్యూరిజం అంటారు. అన్యూరిజం అంటే లేమ్యాన్ టర్మ్స్లో ఏమంటారంటే మెదడులో ఒక బాంబు లాగా రక్తనాళం ఇంతలా వాచ్ ఉంది, అది ఎప్పుడైనా పగలచ్చు. అలా ఆ పగలటం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే జీవితంలో మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని హెడేక్ ఒకసారి వస్తుంది, థండర్ క్లాప్ హెడేక్ అంటారు. అలా వచ్చినప్పుడు చూస్తే ఆ రక్తనాళం బ్రేక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. బ్రేక్ అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి లక్కీగా మనం యాంజియోగ్రామ్ చూసుకోవటం వల్ల ఈ కెరటిడ్ ఆర్టరీలో ప్లస్ బ్రెయిన్లో అన్యూరిజం అంటారు, బాంబులాగా ఒక రక్తనాళం ఉండటం వల్ల రెండు ఒకరికే ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ద డాక్టర్స్ బట్ ఆల్సో విత్ అవర్ నర్సెస్ అండ్ పోస్ట్ న్యూరో రీహాబ్ టీమ్ అనమాట. సో దిస్ ఆల్ పుట్ టుగెదర్ మేక్స్ అ వండర్ఫుల్ టీమ్ యాజ్ అ స్ట్రోక్ యూనిట్. And in this particular case, I think decision making was extremely important, as Sir rightly told, Pradeep Sir rightly told. Decision of whether it's a hemorrhage or whether it's a block. Adi to identify that and giving the correct treatment in time is what makes unit separate anamata. Stroke unit ki differentiation ade. కళ్యాణి జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. రాడిపేటలో కళ్యాణి జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా కస్టమర్లతో నమ్మకంగా కళ్యాణి జ్యువెలరీ షోరూం నడుస్తుందని అన్నారు. ఈ రోజు మంచి కలెక్షన్స్ తో కొత్తగా డైమండ్ జ్యువెలరీ ఫ్లోర్ ను ప్రారంభించారని తెలిపారు. రానున్న రోజుల్లో కళ్యాణి జ్యువెలరీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఎండీ జితేంద్ర, స్టాఫ్ పాల్గొన్నారు. చాలా చక్కటి డిజైన్స్తో ఇటు డైమండ్ జ్యువెలరీ, అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్తో చాలా చక్కగా ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు ఉన్న కాంపిటీషన్లో మంచి కలెక్షన్తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము. సో ఆయన టీం మెంబర్స్ అందరికీ ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మరింతమంది కస్టమర్స్ని మీరు జాయిన్ అవ్వాలి, మీకు మీ టీంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. 36 సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్లో మేము ఉండి ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్గా డిజైన్స్ అన్నీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. గుంటూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. క్రాంతేజ్ రిక్రియేషన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్సీఎం ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎద్దుల అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ జాయింట్ సెక్రటరీ టి సంపత్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు విద్యతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలందు ఆసక్తి కనపరచాలని కోరారు. క్రాంతి రిక్రియేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాయకుట్ల సురేష్ వివిధ పాఠశాలల్లో ఆటల పోటీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చార్టెడ్ అకౌంటెంట్ మాధాను వినయ్ కుమార్, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ మహేశ్వరి, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మంచి చదువులో కూడా ఉత్సాహం వస్తుంది. మీకు తెలుసా కెడాలో శ్రీకాంత్ ప్రపంచ విజేత మా శక్తి తెలుసా? ఇక్కడే ఆడుకున్నాడు, ఎన్టీఆర్ స్టేడియంలో చిన్నప్పుడు ఆడుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ విజేత అలాగా. టెన్నిస్లో కానీ చైనా, మన సింధు, వీళ్ళందరికీ ఎంత వస్తున్నాయో తెలుసా? ఒక్కవాడికి పట్టిస్తున్నారు, జాబ్ వస్తుంది. సో మీరు ఆటల్లో కూడా బాగా ఆడి సర్టిఫికేట్స్ కానీ నేషనల్ లెవెల్లో తెచ్చుకుంటే ఇంజనీరింగ్ సీట్ కానీ మెడిసిన్ సీట్స్ కానీ ఇలాంటివి వస్తాయి. బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక పోలింగ్ కోలాహలంగా జరిగింది. మొత్తం 2020 మంది న్యాయవాదులకు
1639 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిన్న సాయంత్రం 5:30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉపాధ్యక్ష పదవికి చింతా రామకోటిరెడ్డి ముందంజలో ఉండగా, జాయింట్ సెక్రటరీ పదవికి ఐ విజయవర్మ, ట్రెజరర్ పదవికి గూడూరి అశోక్ కుమార్, లైబ్రరీ సెక్రటరీ పదవికి బొప్పా శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ పదవికి గండికోట శేషగిరిరావు ముందంజలో ఉన్నారు. అలాగే మిగిలిన పదవులకి అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలను ఆదుకోవడంలోనూ నిజమైన సంతృప్తి ఉంటుందని 39వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి రుస్తుంబాబు అన్నారు. అమరావతి రోడ్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పీఆర్టీయూ వ్యవస్థాపకులు శ్రీను ఇఫ్తార్ విందును ప్రారంభించి మాట్లాడారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఇఫ్తార్ ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని గుంటూరులో ప్రారంభించామని చెప్పారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, ఉర్దూ డిఐ ఖాసిం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వెంకటరత్నం మాట్లాడుతూ ఉపాధ్యాయ రంగంలో కొత్త ఒరవడి ఇది అని అన్నారు. అందరినీ కలిపి ఇఫ్తార్ ఏర్పాటు చేయడం సమాజానికి శాంతి సందేశమని చెప్పారు. మా ఆత్మీయ సోదర ముస్లిం ఉపాధ్యాయ మిత్రుని ఆత్మీయంగా కలుసుకోవడానికి, వారిని గౌరవించుకోవడానికి డెమోక్రాటిక్ పీఆర్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మదర్ తెరీసా భవనంలో మరి ఒక చక్కటి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం ఉపాధ్యాయుల యొక్క మనోభావాల్ని గౌరవించటం, ఒక పెద్ద ప్రపంచంలోనే ఒక గొప్ప పర్వదినం రంజాన్, ఒక పవిత్రమైన మాసం. ఈ మాసంలో మరి ఎంతో కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని ఉపవాసాలు చేస్తూ మరి ప్రార్థన చేస్తున్నటువంటి ముస్లిం సోదరులకి డిపిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుల వారిని ఈ కొత్త సంస్కారాన్ని ఉపాధ్యాయ లోకానికి పరిచయం చేస్తున్నటువంటి మరి డి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలోని నిర్వహణలో భాగమైనటువంటి మరి అన్న కాసిం గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారిని కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రపంచానికి సమగ్రతని, సౌభ్రాతృత్వాన్ని మరి చాటి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఉండడానికి ఇది ఒక మహదవకాశం. కాబట్టి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని డెమోక్రటిక్ పీఆర్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. గుజన్గూడలో అల్ మదద్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి ఉచితంగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అల్ మదద్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సుబానీ, షేక్ మీరావలి అధ్యక్షత వహించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మరో 2-3 రోజుల్లో పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రతి పేదవారు ఆనందంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్ని రకాల వస్తువులతో పండుగ కిట్ను పంపిణీ చేశామని వారు చెప్పారు. పేద, ధనిక, మధ్యతరగతి వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తమ అల్ మదద్ వెల్ఫేర్ సొసైటీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ మదర్ వలీ, షేక్ రషీద్, షేక్ మస్తాన్ వలీ, షేక్ రసూల్ సయ్యద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. हमेशा के लिए हमें दुनिया में रहने के वास्ते आई नहीं रहना, हमारे खानदान वाले अच्छे रहना, ऐसा हर आदमी भी ये फिक्र करते. उसी तरह आराम से खेलो नुकुमा, सोप के वास्ते है. आ जाओ इधर पहुंच जाओ, नहीं तो एक एक जन आओ, एक एक वर्ष से तू आओ, तुम्हें आओ भाई, मेरे वाले भी दो. మార్చి 30న గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడిలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు.
ముత్యాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు చెప్పారు. ఆలయంలో ఉదయం పంచాంగ శ్రవణంతో పాటు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరుగుతుందన్నారు. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు ఈ విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్వామికి 1,16,000 ముత్యాలతోటి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత 10:30 గంటలకి పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి నుంచి 9 గంటల వరకు కళ్యాణము జరుగుతుంది. పురోహితులు మన పురోహితులు కాకుండా తిరుపతి నుంచి అట్లనే రాజమండ్రి నుంచి అట్లే ఈసారి తమిళనాడు కొంతమంది బ్రాహ్మణులు కూడా తీసుకొస్తున్నాము. అంతేకాకుండా కోలాటంతో చెక్క భజన మరియు భరతనాట్యము, కృష్ణా గోపికలు, వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు అట్లనే ఈసారి హైదరాబాద్ నుంచి పాట కచేరిని అన్నమయ్య పాట కచేరిని పిలుస్తున్నాము. 30వ తారీఖు ఆదివారం ఎంత సంతోషంగా అయితే ఉంటున్నామో ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఈ 365 రోజులు అదే సంతోషంగా ఉండాలని ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేశాము. జరిగేటువంటి ప్రతి ఒక్క వేడుక కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆలయ కమిటీ వారి తరపున. మరి మన తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి ఆనవాయితీగా మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కమిటీ వారు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా గుంటూరు గోరంట్ల గ్రామస్తులే కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటగ్రహారం, శాంతినగర్, లక్ష్మీనగర్, చుట్టుకుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లో పెండింగ్ రోడ్ పోర్షన్ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డీఈఈని ఆదేశించారు. రోడ్డుకి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపుకు ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఏటి అగ్రహారం 3వ లైన్లో ఖాళీ స్థలంలో వ్యర్థాలు వేయడం గమనించి సదరు యజమానికి శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, ఇంటింటి చెత్త 100% చేస్తే వ్యర్థాలను రోడ్ల మీద ఖాళీ స్థలాల్లో వేయడం ఉండదని శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం 4వ లైన్లో డ్రైన్ను పరిశీలించి మెయిన్ డ్రైన్లోకి అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకోవాలని డీఈఈని ఆదేశించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ట్రెండ్ షోరూం నందు గుంటూరు జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు బ్యానర్ ఓపెనింగ్ చేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటా శేషగిరి, కృష్ణబాజీ, కొండబోయిన శ్రీను, ట్రెండ్ షోరూం మేనేజర్ షరీఫ్, శశి, కిట్టు నాని, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్లో అదనపు కమిషనర్ చల్లా ఓబులేస్ నిర్వహించారు. నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేస్ తెలిపారు. చుట్టుకుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ఆహార సమయాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్ 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు, రాత్రి డిన్నర్ 7 గంటల నుండి 8:30 గంటల వరకు అందించాలని తెలిపారు. సిటీ మార్నింగ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.